హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మేము ఢిల్లీలోన ఆర్కేపురం సెక్టర్ 13లోని ఏఆర్‌డి కాంప్లెక్స్‌లో ఉంటున్నాం కండి. ఆ రెంట్ హౌస్ చూపిస్తున్నాను చూడండి. మా రెంట్ హౌస్ చిన్నదే కానీ చాలా మంచి హౌస్ అండి. ఈ హౌస్ విడిచిపెట్టి వెళ్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇది చిన్న హౌస్ అని చెప్పి ఏమనుకోవద్దండి. ఇక్కడ ఢిల్లీలోన హౌసెస్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. ఇదే చూడండి, ఇదే మాది ఎంట్రన్స్. లోపల మాకు అవైలబుల్గా దొరికింది. నెక్స్ట్ అది కాకుండా మా నలుగురి కోసం అంటే మా హస్బెండ్ పిల్లలతో అడ్జస్ట్ అయ్యి ఉండగలిగామండి. కాకపోతే రీసెంట్గా మాకు క్వార్టర్స్ రావడం వల్ల మేము ఈ హౌస్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము. మాకు అవసరమైన వస్తువులు మాత్రమే మేము యూజ్ చేసుకోవడానికి కొనుక్కున్నామండి. అంటే టీవీ ఒకటి, ఫ్రిడ్జు, నెక్స్ట్ కూలరు, అలాంటి చిన్న చిన్న ఐటమ్సే తీసుకున్నాము. వాషింగ్ మిషన్ అలాంటివి ఏం తీసుకోలేదండి. కానీ ఈ హౌస్ చాలా మంచిదండి. హౌస్ ఓనర్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. మెయిన్ ఏంటంటే మాకు చిన్న విండో అనేది ఆ వెనక వైపు ఉంది కదండి, కనిపిస్తుంది కదా, అక్కడ ఉండేది. అది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. దానివల్ల కొంచెం వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఉండేదండి. ఆ వెంటిలేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది ఉండేది. కానీ అంతకు ముందంతా కూడా ఆ విండో నుంచి లైటింగ్ వచ్చేది. ఇప్పుడు వెనక్కి మొత్తం కూడా అపార్ట్మెంట్లు కట్టడం వల్ల క్లోజ్ అయిపోయిందండి. మొత్తం ఆ వాల్స్ అన్నీ చూసి కొంచెం స్కిప్ చేయండి. ఎందుకంటే ఆ వెనక్కి మొత్తం ఫ్లోరింగ్ చేయడం వల్ల, వాటరింగ్ ఇవ్వడం వల్ల వెనక్కి వాల్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. ఇదేనండి మా రూము. ఎందుకంటే ఈ రూమ్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇది మెమొరీగా ఉంటుందని చెప్పి చిన్నగా తీసానండి. మనం అడ్జస్ట్ అవ్వగలిగితే ఎటువంటి చిన్న రూమ్లోనైనా అడ్జస్ట్ అయిపోవచ్చండి. అదేవిధంగా మేము ఎందుకు ఇక్కడ అడ్జస్ట్ అయ్యామంటే చాలా బాగా ఉంటారండి ఇక్కడ. హౌస్ ఓనర్ వాళ్ళు బాగానే ఉంటారు. ఈ ఏరియా కూడా పిల్లలకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ హౌస్ తర్వాత కూడా నేను పైన కిందన చూపించాక మా సరౌండింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎక్కడే ఉండగలిగామనేది కూడా. ఇవి చాలా కాలం అయిపోయిందిలేండి. పాతకాలం అంటే ఒక 10 years బిఫోర్ తీసుకున్న వస్తువులు కాబట్టి కొంచెం ఓల్డ్ అయిపోతాయి. మొత్తం ఇక్కడ ఈ డబ్బాలతో వాటర్ ఐటమ్స్ చూడకండి. ఎందుకంటే ఇక్కడ మాకు సప్లై వచ్చినప్పుడు పట్టి యూజ్ చేసుకుంటాము. ఇవి మొత్తం కూడా చిన్న కిచెన్లోన మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయండి. ఎందుకంటే మేము కొన్ని స్టీల్ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసాము. అందువలన ఈ చిన్నది కిచెను, నెక్స్ట్ ఆ ఎదురుగున్నది వాష్రూమ్స్ అండి. ఈ పక్కన మా హౌస్ ఓనర్ వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ లోపల నుంచి ఒక కుళాయి ఉంటుందండి. సప్లై వచ్చేటప్పుడు అక్కడ నుంచి వాటర్ని తీసుకొచ్చి పట్టించుకొని యూజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా మంచి వాళ్ళండి. మెయిన్ ఏంటంటే చుట్టుపక్కల ఎక్కువగా కూడా రెంట్ హౌసెస్ వాళ్ళే కాకపోయినా ఓన్ హౌసెస్ వాళ్ళు కూడా చాలా మంచిగా ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. నాకైతే ఇక్కడ సొంత ఊర్లాగే ఫీల్ అయినదండి. ఎందుకంటే అందరూ కూడా తెలిసిన వాళ్ళే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ మంచిగా మాట్లాడతారు. ఇక్కడ మా హౌస్ ఎదురుగానే మాకు కూడా షాప్ ఒకటి ఉందండి. కిరాణా గట్ట కావాలంటే తెచ్చుకోవచ్చు. అదే కాకుండా ఎదురుగా బ్యూటీ పార్లర్ ఒకటి ఉంది. ఇక్కడ ఎక్కువగా నార్త్లో ముగ్గులు వేస్తే వేరేగా చూస్తారంటారు, కానీ నా ముగ్గులకి వీళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా నా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తారు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు నేను గౌరవిస్తాను. ఇది మా ఎంట్రన్స్ గేట్ అండి. ఆ గేట్ చూసారు కదా, నైట్ టైం కూడా ఎటువంటి భయం ఉండదు, సేఫ్ ఉంటుంది. ఎందుకంటే లోపల నుంచి లాక్ చేసుకొని ఉంటామన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ హౌస్ ఓనర్ వాళ్ళ చిన్న అబ్బాయి, హౌస్ ఓనర్ వాళ్ళు ఉంటారు. పైన మేము ఉంటామండి. మా పక్కన హౌస్ ఓనర్ వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళు ఉంటారు. దీని తర్వాత పైన 2 ఫ్యామిలీస్కి రెంట్కి ఇచ్చారండి. అంతే. దీనివల్ల మేము ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగే కలిసిపోయి ఉన్నాము. చాలా మంచి వాళ్ళు. వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. నెక్స్ట్ ఇది పైకి వెళ్ళేటప్పుడు టెర్రస్ దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ఫ్యామిలీ రెంట్కుంటుంది. నెక్స్ట్ పక్కన కూడా ఒక ఫ్యామిలీ రెంట్కుంటారు. నేను ఒక షార్ట్లో చూపించాను. మేము ఫస్ట్ వచ్చిన ఢిల్లీలోని రెంట్ హౌస్ అని ఇదేనండి. ఇక్కడ ట్యూషన్స్ జరుగుతాయి అన్నమాట. ఇది కూడా చాలా మెమొరబుల్ అండి హౌస్. ఎందుకంటే నేను ఫస్ట్ పాప కన్సీవ్ అయింది, బాబు పుట్టింది అందులోనే. నెక్స్ట్ ఇది పైన టెర్రస్ అండి. ఈ టెర్రస్ పైన చిన్న చిన్న మొక్కలు కూడా ఉంటాయి. ఇదిగండి పైన చెప్పాను కదా అపార్ట్మెంట్ కంటారని, అదేనండి. దానివల్ల కొంచెం విండో క్లోజ్ అయిపోయి వెంటిలేషన్ రావట్లేదు.
ఇవి చిన్న చిన్న మొక్కలు కూడా పైన పెంచుతూ ఉన్నారు. ఇవన్నీ మా సరౌండింగ్స్ మొత్తం కూడా ఇది చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల కూడా విఐపి ఎక్కువ ఉంటారు కదా, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ బాగుంటుంది, పిల్లలు కూడా చదువుకోవడానికి, సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు పీజీస్ గట్రా అవైలబుల్గా ఉంటాయి. ఇదేనండి మా స్ట్రీట్లో ఉన్న రామ మందిరము. ఈ రామ మందిరంకి పక్కనే మనకి ఎక్కువగా కూడా ఈ పక్కన ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఈ సైడ్న మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎంఎస్ ఫ్లాట్స్ అన్నమాట. ఈ ఫ్లాట్స్ మొత్తం కూడా ఎక్కువగా యూజ్ఫుల్ థింగ్సే ఉంటాయి కానీ మామూలుగా ఏమీ ఉండవండి. చూడండి మొత్తం కూడా సరౌండింగ్స్ ఎంతో పచ్చదనంతో చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ అందరికీ అవైలబుల్గా కూడా దూద్కి దుకాణం కూడా ఒకటి ఉంటుందండి. ఇది టెన్నిస్ కోర్ట్ అనమాట. దాని పక్కన మనకి ఎక్కువగా కూడా ఈ సైడు ఫుట్పాత్ పైన ఎక్కువగా మనకు వెజిటేబుల్స్ దుకాణాలు, ఫ్రూట్స్ దుకాణాలు కూడా ఉంటాయి. ఇలాగా బ్లాక్స్ ఉంటాయండి, అంటే ఏ నుంచి ఈ వరకు బ్లాక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వైపు కూడా బ్లాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సార్స్ వాళ్ళకి ఇచ్చేవన్నమాట. వీటిని ఎంఎస్ ఫ్లాట్స్ అంటారు. మొత్తము కూడా మా యొక్క ఏఆర్డి కాంప్లెక్స్ ఏంటంటే లాస్ట్లోని ఈ బ్లాక్ ఉంటుంది, దాని ఎదురుగానే గేట్ నెంబర్ 2 అనమాట. అటువైపు నుంచి వస్తే పార్క్ నుంచి అది గేట్ నెంబర్ 1 నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇదండి ఇది ఈ బ్లాక్ అనమాట. ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా స్ట్రీట్ అనమాట. ఈ స్ట్రీట్లోన మనకి హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా మొత్తము చూడండి అలా చూపిస్తూ ఉన్నాను. అలాగే మనకి ఇవి పీజీలు ఉంటాయండి, పెయిన్ గెస్ట్ రూమ్స్. అంటే పిల్లలు మన ఎక్కువ ఇవి లేడీస్ పీజీ అనమాట. ఇలాంటివి జెంట్స్కి వేరేగా, లేడీస్కి వేరేగా కూడా ఉంటాయి. పెయిన్ గెస్ట్ రూమ్ అనేది 14,000 నుండి స్టార్ట్ అవుతుంది. అందులో వాళ్ళకి ఒక ఏసీ, నెక్స్ట్ చిన్న ఫ్రిడ్జ్, నెక్స్ట్ బెడ్, స్టడీ టేబుల్ అవి ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువగా ఈ ఏరియాలో నుండే సివిల్స్ ప్రిపేర్ అయిన చాలామంది పిల్లలు కూడా నేను చూశానండి, వాళ్ళు సివిల్స్ సాధించారు కూడా. ఇక్కడ దగ్గర ఈవెన్ బ్లింకెట్ ఒకటి ఉంది, ఇంకోది ఏదో ట్రేడర్స్ ఒకటి ఉంది. మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఈ మన ఆర్కేపురం ఏఆర్డి కాంప్లెక్స్లోన. ఇవి గ్యాస్ పైప్ లైన్స్ కోసం చిన్న పని జరుగుతుందండి స్ట్రీట్లోన. ఇదేనండి మా స్ట్రీటు. ఇది మిస్ అవ్వడం చాలా బాధ అనిపిస్తుంది. ఇదిగో దుకాణము. ఈ దుకాణం ఎదురు ఉంటే మేము రెంట్కి తీసుకున్న హౌస్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.